నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చేరికల రగడ రాజుకుంది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరుగునగరు భార్గవ్ 13 మంది కౌన్సిలర్లతో పాటు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తమను సంప్రదించకుండా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వారిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడ దూకే నాయకులారా ఖబర్దారని హెచ్చరించారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో దీపాదాస్ మున్షి వారి చేరికను నిలుపుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్ వెలువరించిన ఉత్తర్వులను మీడియాకు అందజేశారు. నాకు కానీ ఇంకా మా కాంగ్రెస్ పార్టీ కొంతమంది దీపాదాస్ మున్షి గారిపై కండవకపోవడం జరిగింది. దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం ఖండిస్తూ ఒకటి ఏంటంటే ఒక పీసీసీ నుంచి ఒక అబెన్స్ లెటర్ కూడా వచ్చింది. ఇప్పుడు లెటర్ కూడా మీ పత్రిక వరకు పెడతాం. కాబట్టి ఈ చేరిక అనేది పీసీసీ వాళ్ళే లెటర్ ఇచ్చినారు కాబట్టి ఆ లెటర్ని బేస్ చేసుకొని తమరు రాయవలసిందిగా, అదేవిధంగా ఇక ముందు ఏమన్నా చేరికలు ఉంటే నేను కానీ ఎమ్మెల్యే కానీ మా అందరికి తెలియకుండా ఎవరు చేరికలు ఉండవు. పైన పీసీసీ ప్రెసిడెంట్ కూడా తెలియపరుస్తాం, అదేవిధంగా మహేష్ కుమార్ గారు తెలియపరుస్తాం. కాబట్టి ఈ చేరిక అనేది పీసీసీ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చిన దానిపై